బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్తోంది శృతి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఎవరి ప్రజ్ఞ బ్రహ్మపదాన్ని తెలుసుకున్నదో, ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ, అది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క గొప్పతనం. ఆయన జీవితంలో అంత వైదిక మార్గంలో నడిచి 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 చిట్ట చివరికి ఆయన ఏమయ్యారంటే బ్రహ్మమే అయ్యారు. అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇప్పుడు నిజంగా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎవరికి అన్వయం? చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి, అటువంటి మహాపురుషులకే అన్వయం అవుతుంది. ఎందుకంటే త్రిమూర్తులు ఆయనే అయి ఉన్నారు, ఆయనే పరబ్రహ్మమై ఉన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? ఆయనకొక్కరికి నమస్కారం చేస్తూ ఉంటే అందరికీ నమస్కారం అందిపోతుంది, అందరు దేవతలకి నమస్కారం చేసినట్టే. ఆయన అనుగ్రహం సమస్త దేవతల యొక్క అనుగ్రహం. ఆయన యొక్క మనస్సులో మనకి స్థానం కలగడం సమస్త దేవతల యొక్క ఆనుకూల్యత మనకి కలగడం. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కదులుతున్న దేవుడై ఉంటారు. దేవాలయంలో ఉన్న దైవం కదులుతూ కనపడదు, ఉత్సవమూర్తి కదులుతుంది. కానీ నడిచే దైవం అన్న పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ఎందుకు అన్వయమైంది అంటే, ఆయన కదలాడినటువంటి దైవం. ఆయన కదిలి వెళ్ళిపోతుంటే భగవంతుడే నడిచి వెళ్ళిపోయాడు. ఆయన కూర్చుంటే భగవంతుడు కూర్చున్నాడు, ఆయన మాట్లాడితే భగవంతుడు మాట్లాడాడు. అటువంటి వారితో కలిసి ఉండగలగడం మోక్షమునకు హేతువు.